చూడు బాబు, కొద్దిసేపటి క్రితమే నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు. బంధము పాశము తెగిపోయింది. 25 ఏళ్ల రుణం తీరిపోయింది. ఎప్పుడైతే నీ పెద్ద కొడుకు కులం గోత్రం లేని అనాథని పెళ్లి చూసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడో అప్పుడే వాడికి ఇంటికి రుణం తీరిపోయింది. ఏమైందండి? అడుగుతుంటే జవాబు చెప్పరేమిటండి? అసలేం జరిగిందో చెబితేనే కదా మీ మనసులో బాధ ఏమిటో నాకు తెలిసేది. పెద్దాడింటికి వెళ్ళాను. మీరు వెళ్ళాను. వెళ్ళి వచ్చేశాను. అంటే అన్నపూర్ణ, గతంలో నేను పెద్దాడి విషయంలో తప్పు చేశాను. ఆ తప్పులన్నీ సరిదిద్దుకునేలోగా పరిస్థితులన్నీ చేదాడిపోయాయి. పూజ పోయింది. వాడు శాశ్వతంగా మనకి దూరం అయిపోయాడు. ఆ తప్పు చేసింది నేనే అని గుర్తుకొచ్చినప్పుడల్లా ఏదో తెలియని బాధ. పోన్లేండి, ఇప్పుడు బాధపడి మాత్రం ఏం ప్రయోజనం? అలా జరగాలని రాసిపెట్టుంది, జరిగింది అంతే. కాదన్నపూర్ణ, పెద్దరికం పేరుతో ఒక తప్పు చేస్తే దాని పర్యవసానం ఎంత దారుణంగా ఉంటుందో తెలుసుకోవటానికి ఈ హరిప్రసాద్ జీవితమే ఒక ఉదాహరణ. చేసిన తప్పు మళ్లీ చేయకుండా ఉండటానికి వెతుక్కుంటూ వాడింటికి వెళ్ళాను. కానీ కుదరదా నీకు? ఎవరు పడితే వాళ్ళు ఇస్తే తీసేసుకోవడమేనా? ఆయన నేను క్షమించలేను. ఎంతో ప్రేమతో నా మనవరాలికి నేను కొనిచ్చిన బొమ్మను వాడు విసిరి కొట్టి పారేసినా నేను బాధపడలేదు. ఆ బొమ్మను నేను కొనిచ్చానని తెలుసు కూడా వాడు అర్చనతో అన్నాడే, జీవితంలో ఆయన క్షమించలేను అని. ఆ మాట విని నా గుండె తట్టుకోలేకపోయింది అన్నపూర్ణ. అందుకే గంపెడాస్తో వాళ్ళని నేను చూడటానికి వెళ్ళి కొండంత గుండె బరువుతో వాళ్ళు నన్ను చూడకుండా తిరిగి వచ్చేశాను. అన్నపూర్ణ, నీ కొడుకు నన్ను ఎప్పుడైనా క్షమిస్తాడంటావా? ఇంత వయసొచ్చిన మీకే మెట్లన్నీ దిగి రావడానికి ఇన్నేళ్లు పట్టింది. పెద్దాడిది కూడా మీ రక్తమే కదా. అంటే పంతాల్లోనూ పట్టింపుల్లోనూ వాడు ఈ అయ్య కొడుకే కదా అంటున్నాను. యథా తండ్రి తథా కొడుకు. అప్పుడు నేను తప్పు చేశానని ఇప్పుడు దాని బదులు తీర్చుకోవాలా వాడు? అలా ఎందుకనుకుంటారండి? మీది వేడి తగ్గిన రక్తం కదా, చల్లారిపోయి ప్రేమలు బంధాలు కావాలని తెగ ఆరాటపడుతోంది. మరి వాడిది ఉడుకు రక్తం కదా, చల్లారడానికి చాలా టైం పడుతుంది. ఎంత టైం పట్టినా వాడు నన్ను క్షమిస్తే చాలు. పూజతో వాడింటికి వస్తే వాడిని గెటౌట్ అన్నాను ఆ రోజు. ఇప్పుడు అర్చనతో ఇంటికి మళ్ళీ వాడు తిరిగి వస్తే వాడిని గుండెల్లో పెట్టుకుంటాను. బాధపడకండి, ఆ రోజు తప్పకుండా వస్తుంది. మీ మనవరాల్ని మీరు ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథలు చెప్తూ ఉంటే మీ కోడలు అర్చన ఇదిగోండి మావయ్య గారు కాఫీ తీసుకోండి అంటూ మీకిచ్చే రోజు తప్పకుండా వస్తుంది.
నిజంగా అలాంటి రోజే వస్తే జీవితంలో నేను కోరుకునేది ఇంకేదీ లేదు. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారండి. వచ్చావా? ఇప్పుడే నీ గురించే అనుకుంటూ ఉన్నాను, ఇంకా రాలేదేమిటా అని. అమ్మగారు, గడియారం చూసుకోండి, టైము. ఈ శివ టైం అంటే టైమే. అయ్యగారి కోసం క్యారేజ్ తీసుకెళ్ళడానికి రోజు ఇదే టైంకి వస్తాను కదా. ఒక నిమిషం వెనక కాదు, ఒక నిమిషం ముందు కాదు. అందుకే మీ అయ్యగారికి నువ్వంటే అంత ఇష్టం. ఇష్టం అంటే గుర్తొచ్చింది అమ్మగారు, అయ్యగారు చికెన్ తినరా? అయ్యగారి పేరెందుకు? నీకు తినాలని ఉంది కదూ? ఉంది కదా అంటే ఉన్నట్టే కదా అమ్మగారు. అర్థమైంది, అందుకే క్యారేజీలో చికెన్ కర్రీ పెట్టాను మీ అయ్యగారితో పాటు నీకు కూడా. థ్యాంక్స్ అమ్మగారు. కిందటి వారం మీరు చేసిన చికెన్ బిర్యానీ అదిరిపోయింది అమ్మగారు. మీ చేతి వంట రుచే రుచి అమ్మగారు. పొగిడింది చాలే. పొగడత కాదు అమ్మగారు, నిజంగానే నిజం. ఎప్పుడో మా అమ్మ బ్రతుకున్నప్పుడు వండి పెట్టేది. మళ్ళీ మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత శివ మరి అంతే కదా అమ్మగారు. నా పేరే శివ అంటే బోలా శంకరుడు అన్నమాట. దుఃఖం, సంతోషం దేన్ని నా కడుపులో నేను దాచుకోలేను. ఎప్పటికప్పుడు బయటికి చెప్పేయాల్సిందే. అయినా కష్టం సుఖం చెప్పుకోవడానికి నాకు అయ్యగారు మీరు తప్ప ఇంకెవరున్నారమ్మా? శివ, అబ్బా, మూత తెరవక ముందే చికెన్ గుమగుమలు ఆడిపోతుంది. నేను వెళ్ళొస్తానమ్మా. బాబు శివ, ఏటమ్మగారు? మీ అయ్యగారు పనిలో పడి తినడం మర్చిపోతారేమో, టైం గుర్తు చెయ్యి. అమ్మగారు, ఆ మాట మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? ముందు అయ్యగారు తిన్నాకే కదా మనం చికెన్ లాగించేది. ఆ పొట్ట కోసం కాకపోయినా ఈ పొట్ట కోసమైనా టైంకి నేను గుర్తు చేస్తాను కదా. నేను మరి వెళ్ళొస్తానమ్మా. అదమ్మా అర్చన జరిగింది. అలా వాడు మాకు దూరంగా వెళ్ళిపోయాడు. పూజ చనిపోయాక పూర్తిగా మాతో తెగదెంపులు చేసుకున్నాడు. అత్తయ్య, ఊరుకోండి అత్తయ్య. నన్ను చెప్పుకొని అమ్మా, ఇన్నాళ్ళు నా కడుపులో బాధ ఎవరితో పంచుకోవాలో తెలియక నాలో నేనే కుమిలిపోయాను. అర్చన, నా కొడుకని చెప్పుకోవడం కాదు కానీ రాము చాలా సున్నితమైన మనసు కలవాడు. ప్రేమిస్తే ఎంతగా దగ్గరవుతాడు, ద్వేషిస్తే అంతగా దూరం అవుతాడు. అత్తయ్య, అవునమ్మా. ఇప్పుడు నీతో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాము నిన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలని, మీ ఇద్దరూ కలకాలం సంతోషంగా ఉండాలని. అత్తయ్య, మరి ఆ తర్వాత అయినా? ఆ తర్వాత వాడెక్కడున్నాడో ఏమయ్యాడో తెలిస్తే కదా. అయినా తప్పంతా మాదే. వాడు తనని ధిక్కరించాడన్న కోపంలో ఆయన మాట కాదనలేక నేను, ఇద్దరం వాడికి అన్యాయమే చేశాం. కన్నవాళ్ళం బ్రతుకుండి కూడా వాడికి ఏ విధంగానూ ఉపయోగపడలేకపోయాం. అర్చన, నిన్ను నేనొక కోరిక కోరొచ్చా? అత్తయ్య, అదే మాట. నేను మీ కోడల్ని. కోరడం కాదు, ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపించే అర్హత, అధికారం నాకు లేవు. కానీ వాణ్ణి కన్న తల్లిగా కడుపులో మాట దాచుకోలేక అడుగుతున్నాను. అర్చన, ఎలాగైనా నువ్వే వాణ్ణి మళ్ళీ ఇంటికి రావడానికి ఒప్పించాలి. అది మాత్రం జరగదమ్మా. నేను ఆ ఇంటికి రావడం ఈ జన్మలో జరగదు. ఏవండి,
అర్చన, ఏరా ఇంటికి పెద్ద కొడుకువి, ఇంకా ఎన్నాళ్ళిలా దూరంగా ఉంటావురా? ఇంకా ఎన్నేళ్ళురా నీ పంతం? అమ్మా, పంతాలకు పోయింది మీరు, పూజ ప్రాణాలను బలి తీసుకుంది మీరు. ఏమండి? నీకు తెలియదు అర్చన, ఇన్నేళ్లుగా నేను ఎంత నరకాన్ని అనుభవించానో నీకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటికి రావాలట. ఎందుకు? ఎందుకేంటండి? మీరు కాదనుకున్నంత మాత్రాన రక్త సంబంధం తెగిపోతుందా? ఒక్కసారి అత్తయ్య మొహం చూడండి. ఈ వయసులో కన్న కొడుకు తమ కళ్ళ ముందు ఉండాలని ఆవిడ కోరుకోవడం. అర్చన, ఆపు. ఇక చాలు. ఒరే పెద్దాడా, క్షమించమ్మా. నా తల్లిగా నువ్వు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు. నీ కోడలతో మనవరాలతో ఎన్నాళ్ళైనా గడపచ్చు. కానీ నన్ను మళ్ళీ ఆ గడప తొక్కమని మాత్రం దయచేసి ఇంకెప్పుడు అడగొద్దు. అత్తయ్య, ఏ జన్మలోనూ నేను ఏ తల్లి బిడ్డల్లో వేరు చేసి పాపం మూట కట్టుకొని ఉంటాను. అందుకే ఈ జన్మలో అత్తయ్య, నేను ఆ ఇంటికి రావడం ఈ జన్మలో జరగదు. గెట్అవుట్ అనిపించుకున్నాక నేనే కాదు, చీము నెత్తురున్న ఏ కొడుకు తండ్రి నీడలో పడి ఉండాలనుకోడు. నన్ను మళ్ళీ ఆ గడప తొక్కమని మాత్రం దయచేసి ఇంకెప్పుడు అడగొద్దు. ఒక్కసారి విడిపోయాక కలవడం అంటూ జరగదు. ఒకవేళ నేను రావాలనుకున్నా సౌందర్య మాత్రం చచ్చినా ఒప్పుకోదు. నేను ఆ ఇంటికి రావడం ఈ జన్మలో జరగదు. పెద్దాడా, 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 ఒక్కసారి ఇంటికి రారా. ఈ అమ్మ కోసమైనా జరిగిందంతా మర్చిపోరా. పెద్దాడా, 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 ఒకసారి ఇంటికి రారా. పెద్దాడా, పెద్దాడా. అన్నపూర్ణ, కృష్ణ, పెద్దాడా, అన్నపూర్ణ, పెద్దాడా. జ్వరం వచ్చినట్టుందే. కృష్ణ, పెద్దాడా, పెద్దాడా, పెద్దాడా. అన్నపూర్ణ, అన్నపూర్ణ, పెద్దాడా, అన్నపూర్ణ, పెద్దాడా, అన్నపూర్ణ, పెద్దాడా, అన్నపూర్ణ, కళ్ళు తెరువు. ఈ అమ్మని చూడరా. పెద్దాడా. అమ్మా కల్పన, గోవిందం. అమ్మా కల్పన, గోవిందం, గోవిందం, కల్పన, గోవిందం. కలుపు కలుపు, మామే పిలిచినట్టున్నారు చూడు. ఒకసారి రండి.
అమ్మకి చాలా జ్వరంగా ఉందమ్మా. జ్వరమా? పెద్దాడా అయ్యయ్యో, ఒళ్ళంతా కాలిపోతుంది. అలా చూస్తే నిలబడతావే, వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి. సరే. అమ్మా అమ్మా పెద్దాడా అమ్మా పెద్దాడా అమ్మా. హలో డాక్టర్ గారు. పెద్దాడా కృష్ణ పెద్దాడా పెద్దాడా. డాక్టర్ గారు, మా అమ్మకి చూస్తూనే ఉన్నారు కదమ్మా, జ్వరం తగ్గడానికి ఎన్ని ఇంజెక్షన్లు ఇచ్చినా ఫలితం లేకుండా ఉంది. డాక్టర్ గారు, లేకపోతే అత్తయ్యని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే? ఏ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదనుకుంటాను. డాక్టర్ హరిప్రసాద్ గారు, డాక్టర్ ఆవిడ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. రాము పెద్దాడా. డాక్టర్ నేనే కాదమ్మా, ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా ఇప్పుడు ఆవిడ్ని కాపాడలేడు. డాక్టర్ అవును హరిప్రసాద్ గారు, ఆవిడ జబ్బును తగ్గించే మందు ఇక్కడే కాదు ఎక్కడా దొరకదు. డాక్టర్, పెద్దాడా మా అమ్మకు వచ్చిన జబ్బేంటి? మనోవ్యాధి. పెద్దాడా ఈ జబ్బుకి మందుల్ని ఇంకా ఎవరూ కనుక్కోలేదు. రాము అదే ఆవిడ జబ్బును తగ్గించే మందు. రాము పెద్దాడా పెద్దాడా అంటూ ఆవిడ కలవరిస్తోంది. పెద్దాడా మీ అబ్బాయిని పిలిపిస్తేనే జ్వరం కంట్రోల్లోకి వస్తుంది. వెంటనే అతన్ని పిలిపించండి. డాక్టర్, రాము మా అన్నయ్య పెద్దాడా పెద్దాడా పెద్దాడా. హరిప్రసాద్ గారు, ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆవిడ్ని బతికించుకోవాలంటే మీ అబ్బాయిని పిలిపించాలి, తప్పదు. రాము వస్తాను. పెద్దాడా అమ్మా. పెద్దాడా పెద్దాడా పెద్దాడా. నిన్ను చూడకుండా చచ్చిపోతానని భయంగా ఉందిరా. ఎవరొచ్చారో చూడు. లోపలికి రండి. రామున్నాడా అమ్మా? ఒక్క నిమిషం పిలుస్తాను, మీరు కూర్చోండి. ఎవరొచ్చారు? మీ నాన్నగారు. మీ అమ్మకి జబ్బుగా ఉందిరా, నిన్ను చూడాలని కలవరిస్తోంది. అర్చన, నేనెవరింటికి వెళ్ళాలనుకోవడం లేదు. చెప్పు. రమ్మని పిలుస్తున్నది పెళ్లికో పేరెంటానికో కాదు, మంచాన పడ్డ కన్న తల్లిని చూడ్డానికి రమ్మని.
చెప్పమ్మా. నేను రాకపోతేనే చూసుకోవడానికి చాలా మందే ఉన్నారు కదా, చెప్పు. ఎంతమంది ఉన్నా కన్న తల్లి వాడి కోసమే కలవరిస్తుందంటే పెద్ద కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోమని చెప్పమ్మా. పెద్ద కొడుకు ఇన్నాళ్ళు గుర్తుకొచ్చాడా? చెప్పమను. పంతాలకి పట్టింపులకి ఇది సమయం కాదని చెప్పమ్మా. మాట పడ్డవాడికే తెలుస్తుంది బాధ అంటే ఏంటో, గుండె గాయపడ్డవాడికే తెలుస్తుంది అవమానం అంటే ఏంటో. చెప్పచ్చనా? కన్నతల్లి ఆపదలో ఉంటే గతాన్ని తవ్వుకోడు మనసును ఏ మనిషి చేయకూడని పనిరా. ఆ మనసును ఏనాడో ముక్కలు ముక్కలు చేసేశారు. దాన్ని అతికించడం అనుకున్నంత తేలిక కాదు. ఇన్ని మాటలెందుకు? వస్తావా రావా? ఒక్క మాటలో చెప్పు. గెట్ అవుట్ అని ఒక్క మాటతో ఇంట్లోంచి గెంటేసిన వాళ్ళకి ఇన్ని మాటలు చెప్పిన అర్థం కాదా? నేను ఏ జన్మలోనో పాపం చేసుకుని ఉంటాను. అందుకే బతిమాలిన మనసు కరిగిన బండరాయి పుట్టాడు. అలాగే దాని అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. దానికి భూమి మీద లోకలుంటే బతుకుతుంది, లేకపోతే